టాలీవుడ్ ఇంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు. బాహుబలి చిత్రాలు ఇండియాలోనే కాకుండా అనేక దేశాల్లో ప్రదర్శితమై సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రత్యేక ప్రదర్శనలకి నోచుకున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ బాగా విస్తరించింది. బాలీవుడ్లోనూ ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని బాలీవుడ్లోనూ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరిగిన నాళ్ళు ప్రభాస్ ఇంటి నుంచి సెట్స్ మీద ఉన్న అందరికీ భోజనాలు వచ్చేవి. ప్రభాస్ పెద్ద ఫుడీ కావడంతో యూనిట్ సభ్యులు కూడా ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే క్యారేజ్ల కోసం ఎదురు చూసేవారట. అంతేకాదు ముంబై బ్యూటీ శ్రద్ధా కపూర్కి తెలుగు రుచులు పరిచయం చేసిన ఘనత కూడా ప్రభాస్కే దక్కింది. నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, నాటుకోడి పలావ్, పీతల ఇగురు, పులస చేపల పులుసు, గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, ఉలవచారు వంటి అచ్చ తెలుగు వంటకాల్ని ప్రభాస్ ద్వారా టేస్ట్ చేసి శ్రద్ధ వాటికి ఫిదా అయిపోయింది. అందుకే సాహో సినిమాకి ముందు ఎంతో స్లిమ్ గా ఉన్న ఈ బక్కపల్చిన బాబా సగం షూటింగ్ పూర్తయ్యేసరికి ఓవర్ వెయిట్ వచ్చేసింది. అందుకు కారణం ప్రభాస్ ఇంటి ఫుడ్డే. అయితే ప్రభాస్ తనకి ఎన్నో రుచులు పరిచయం చేసిన నేపథ్యంలో అందుకు బదులు తీర్చుకునేందుకు శ్రద్ధా కపూర్కి ఇన్నాళ్ళకి టైం వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్కి అత్యద్భుతంగా ఉండే తెలుగు లడ్డూలను గిఫ్ట్ గా పంపించింది. నువ్వులు, బెల్లం, నెయ్యి కలిపి తయారు చేసే తెలుగు లడ్డూలు అంటే మహారాష్ట్రలో ఎంతో ఫేమస్. సంక్రాంతి సందర్భంగా తెలుగు లడ్డూలు ఇచ్చిపుచ్చుకోవడం మరాఠీ సాంప్రదాయం. ఈ లడ్డూలతో పాటు నేతి కిచిడి కూడా పంపించినట్టు సమాచారం. ప్రభాస్ కూడా కొత్త కొత్త ఆహార వంటకాలు ట్రై చేస్తుంటాడు కాబట్టి శ్రద్ధ పంపించిన గిఫ్ట్ తో ఎంతో కూల్ అయ్యాడట. తనకి ఇప్పటి వరకు తెలియని రుచులు కావడంతో వాటిని ఆసక్తిగా టేస్ట్ చేసినట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.